దేవుడు ఆ మాట మీద ఎందుకు ఉండలేదు అని ఆలోచిస్తూ ఉన్న ఉదయ కాలంలో వేసి నేను కదా, నిశ్చయంగా చచ్చేది అని చెప్పాడు. ఆ చచ్చేది అని చెప్పిన తర్వాత ఇంకా అయిపోయింది మనిషి చాప్టరు. ఆ తర్వాత ఎందుకని అట్లా ఊరక ఉండలేదు? యేసుక్రీస్తు ప్రభువును పంపి మనుషుని శరీరాకారంతో ఆయనను పుట్టించి ఆ మనుష్య శరీరంలో మన పాపమంతటికి, మన అవిధేయత అంతటికి, మన మీద ఉన్న శిక్ష అంతటిని, పాపము లేని ఆయన శరీరములో ఆ శిక్ష అంతటిని, పెనాల్టీ అంతటిని వేసి, హల్లెలూయా హల్లెలూయా, మన మీద జీవితకాలం అంతా కూడా దాస్యంగా నిశ్చయంగా చచ్చేదమంటున్న ఆ మాటను నిరర్ధకం చేసి ఉన్నాడు. హల్లెలూయా. మాట అన్నది ఎవరు? తండ్రి అనే దేవుడేనా? యేసుక్రీస్తు ప్రభు అనలేదా? తండ్రి అయిన దేవుడు నిశ్చయంగా చచ్చేది అంటే యేసు ప్రభువు ఆ మాట నిరర్ధకం చేయటంలో అర్థం ఉంటుందా? కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు, జరిగేదంతయు కూడా ఆయనకు ఎరుకు లేకుండా జరగలేదు. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు వీరు జగత్పునాది వేయబడక మునిపే, ఈ సృష్టించక మునిపే, ఈ సృష్టించిన తర్వాత, ఈ అపవాది చేత మోసగించబడిన తర్వాత, వారు నిశ్చయముగా శాపానికి అప్పగించబడిన తర్వాత ఎవరెవరు ఏమేమి చేయాలి? హల్లెలూయా. తండ్రి అనే దేవుడు ప్రేమ స్వరూపి. ఆమెన్ చెప్పండి అందరూ. ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. ప్రేమ స్వరూపి. ఆయన రూపాన్ని నువ్వు చూడాలంటే నీ వల్ల కాదు, కానీ ప్రేమ వలన మాత్రం నువ్వు దాన్ని పొందగలవు, అనుభవించగలవు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు దయా దయా దయా, జాలి జాలి, కరుణ, ఎన్నో మాటలు ఉంటాయి, కానీ దయా అన్న మాట చాలా బాగుంటుంది. దాటిపోవాకయ్యా అంటే చాలు ఆయనకి ఎంత దయ కలుగుతుందో, ఎంత జాలి కలుగుతుందో. ఆయన చేసిన కార్యమే దయా దయా. యేసు ప్రభువుకి తండ్రి వాళ్ళు పడిపోయి తప్పిపోతే తిరిగి మరలా నేను నిలవబెట్టుటకు నేను శరీరధారిగా వెళ్ళి నా శరీరంలో వాళ్ళు పడిపోయిన దానికి సంబంధించిన శిక్షణంతా నేను వహించుకుంటాను అని ముందుగానే ఆయన జగత్పునాది వేయబడక మునిపే కమిట్ అయి ఉన్నాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆ నిశ్చయముగా ఆ మరణించి ఆ అనుభవం నుంచి యేసయ్య విడిపించినప్పటికీ ఆ పొందుకున్న జీవాన్ని శాశ్వత జీవంగా, నిత్య జీవంగా చేసే కార్యాన్ని ఆయన మనలో ఉండి కొనసాగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఇంత మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనం తినటానికి, ఉండటానికి, హాయిగా గడపటానికి మాత్రమే మనకు కావలసినన్ని చూస్తున్నాడని మనల్ని మోసం చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాం. అయితే మన పట్ల ఎంత ప్లాన్ ఆయన ముందుగానే కలిగి ఉన్నాడు. మనము నమ్మదగని వారం అయినను, మనం నమ్మదగని వారమని ఆయనకి తెలిసినా కూడా, బాగా అర్థమయ్యేటట్లుగా మనం చెప్పుకోవాలంటే, మాట వినని మూర్ఖత్వపు భయంకరమైన మనస్తత్వం ఉన్న, ఘోరమైన ఆలోచనలు, బుద్ధులు, తలంపులు ఉన్న ఒక కుమారుడు నీకు ఉన్నాననుకోండి, తండ్రి కూడా ఛీ అనుకుంటాను అన్నట్లుగా అనుకుంటున్నాడు అనుకోండి, అనుకుంటాడు కానీ అనుకోడు కదా. తండ్రి ప్రేమ ఏంది? ఆ మనసు అట్లా తట్టుకోలేక అట్లా అన్నా కూడా ఆ మనసు అనేది, తండ్రి మనసు గొప్పగానే ఉంటుంది తల్లి కన్నా. కానీ తల్లి అప్పుడున్న పరిస్థితుల్లో అంత భయంకరమైన కుమారుణ్ణి హల్లెలూయా పొర్రపాటును కూడా ఏదమరచదు. అంటే ఆ బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఇంకో మాట చెప్పమంటావా? గుండెల్లో దాచుకుంటుంది. హల్లెలూయా. నువ్వెంత తప్పు చేసినా, నువ్వేమున్నా కూడా నువ్వు మంచోడివిరా, నా కొడుకువి. అంతకుముందు చెప్పాను నీకు, ఐన్స్టీన్ బల్బు అనుకున్న ఆయన అనుకుంటా, వాళ్ళ అమ్మ స్కూల్కి పంపిస్తే స్కూల్ టీచరు కాగితం రాసి, అమ్మా ఏం పేరు? ఎడిసనా? ఎడిసన్. పంపిస్తే
ఆ మాస్టర్ గారు, ఆ టీచర్ గారు, వీడికి చదువు రాదు, వీడికి చదివే తెలివితేటలు లేవు, వీడికి చదువు చెప్పే స్కూళ్ళు ఎక్కడ లేవమ్మా, మీ పిల్లోడు స్కూల్లో చదవటానికి పనికిరాడు అని కాగితం రాసి ఇచ్చి పంపించింది ఇంటికి. ఈ తల్లి ఆ కాగితం చూసి ఆ కాగితాన్ని తీసి వేరే చోట బైబిల్లోనే ఎక్కడో పెట్టింది. అయితే ఈ బిడ్డ అడుగుతున్నాడు, అమ్మా ఏం చెప్పిందమ్మా టీచరు, ఏం రాసింది, ఏమంది, నన్ను స్కూల్కి ఎందుకు పంపించట్లేదు అని అంటే, నీకు స్కూల్లో చెప్పేంత టాలెంటు, జ్ఞానము, అంత యొక్క నాలెడ్జ్ వాళ్ళకి లేదంట నాన్న, అందుకనే నిన్ను స్కూల్కి వద్దులే, ఇంట్లోనే చెప్పుకోమన్నారు. హల్లెలూయా. చూడండి, మరి ఈ కాలంలో మరి ఆ తల్లులు ఉన్నారో లేదో. హల్లెలూయా. అంటే నేను నిజంగా తల్లి మనసు అలా ఉంటుందనే దాని కొరకు చెప్తున్నా. తల్లి మనసు అలా ఉంటే దేవుడి మనసు ఇంకెలా ఉంటుంది. హల్లెలూయా. ఒక మనిషిని అవిధేయత వలన, ఏమండి, రహీం ఖాన్ మాస్టర్ గారని చాలా మంచి మాస్టర్ గారు నాకు. ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ని ఫారెన్లో మాట్లాడతాడు. హై స్కూల్లో ఉన్నప్పుడు ఆ మాస్టర్ గారు ఫారెన్ ఇంగ్లీష్, పొలిటికల్ పలుకుతుంటే ఫారిన్ స్టైల్లో ఉంటుంది. ప్రతి పదాన్ని కూడా ఇంగ్లీష్ వాళ్ళు పలికినట్టు పలుకుతాడు. నాకు చాలా ఇష్టము. ఆయన కొన్ని పదాలు పలుకుతుంటే ఆ ముక్కుతో మాట్లాడుతాం, ముఖంతో, కళ్ళతో మాట్లాడుతాం, ఇవన్నీ చూసి నాకు భలే ఇంట్రెస్ట్గా ఉండి నేను కూడా నేర్చుకుంటున్నట్టుగా కొంచెం ఏయో అట్లా, నాకు ఇంగ్లీష్ అంటే కొంచెం ఇష్టం అట్లా అనిపించేది. ఒకసారి మధ్యాహ్నం పూట ఏం జరిగిందంటే, పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు, గదిలో భయంకరంగా అల్లరి చేస్తూ ఉన్నారు, కేకలు వినపడుతున్నాయి, సౌండ్స్, ఏం పగల కొడుతున్నారు, ఏం నాశనం చేస్తున్నారో తెలియదు. మనిషి పొట్టిగా ఉంటాడు, ఇంతే ఉంటాడండి, కానీ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడంటే టక్క 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 వచ్చాడు. అది జరిగిన సంభవం, నేను ఆ క్లాసులో లేను కానీ జరిగిన సంభవం ఏంటంటే, ఎవడ్రా గొడవ చేసింది అన్నాడు, ఎవడ్రా పగల కొట్టింది అన్నాడు. ఎవడన్నా చెబుతాడండి? ఎవడు చెప్పడు. కర్ర తీసుకొని పెట 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 అందరిని కొట్టాడు. కొట్టిన తర్వాత సైలెంట్గా అందరిని చూస్తా, కుట్టింది ఒక చీమ, ఏమండి, కుట్టింది ఒక చీమ, కానీ ఆ పుట్టంతా, చెప్పు, పుట్టంతా ఏం చేస్తావు? చీమ కనపడుద్ది, ఇంక మళ్ళీ చీమ పుట్ట కనపడుద్దా? కాబట్టి మీ అందరిని కొట్టింది అని చెప్పాడు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మన దేవుడు అసొంటోడు కాదు. హల్లెలూయా. మనం నమ్మదగని వారము, మనం శిక్షకు పాత్రలు. ఒక మనిషిని అవిధేయత, రోమీయులకు రాసిన పత్రికలో, ఒక మనిషిని అవిధేయత వలన ఆ పాపము ఎలాగా ఏలిబడి చేసిందో, మరణాన్ని జీతంగా తీసుకొని వచ్చిందో, అలాగుననే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19, ఒక మనిషిని అవిధేయత అనేకుల్ని, అందరినీ పాపలు చేసేస్తే, ఒక్కని విధేయత అనేకుల్ని నీతిమంతులుగా చేయబడుదురు. హల్లెలూయా. ఒక తల్లి, ఆమె ఎప్పుడు ఒక పుస్తకం తీసుకొని చదువుకుంటూ ఉంటుంది. ఆమెకు ఒక చిన్న కుమార్తె ఉంది, దానికి అప్పుడే చదువు వచ్చింది. అది కూడా అదే పుస్తకం తీసుకొని ఆ బిడ్డ కూడా, బుడ్డది కూడా అలానే చదువుతూ ఉంటుంది. చూసిన వాళ్ళకి ఏం అర్థం కాదు. ఆ తల్లి చదువుతూ ఉంటుంది, ఈ బిడ్డ చదువుతూ ఉంటుంది, బిడ్డ చదువుతూ ఉంటుంది, ఆ తల్లి చదువుతూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు నీ కూతురు ఎప్పుడు ఇట్లా అంటే, నన్ను చూసి నేను చదవటం, అలాగా చదువుతూ సమయం గడుపుతూ లీనమైపోవటం చూసి దానికి కూడా అలా అలవాటైపోయిందండి. హల్లెలూయా. అంటే నేనేం చెప్తున్నానంటే, ఒకని విధేయత అనేకుల్ని ఎలాగా నీతిమంతులుగా చేసిందంటే, వాళ్ళు అలా ఇంపాక్ట్ చేయబడుతున్నారు. ప్రభువా నన్ను విధేయత కలిగినోడిగా చేసుకో. బుస్ అంటే ఏమన్నా అవుతావా? ఏమన్నా మంత్రం ఉందండి? చెప్పండి. ఒక్కొక్కడిని బుస్ బుస్ అని నేను కూడా చేస్తాను. పడేసి లేకపోతే ఏదో ఒకటి చేసి మంచోళ్ళుగా నీతిమంతులుగా చేసేటట్టుగా
ఏం చేసినా, ఎన్ని అద్భుతాలు చేసి, ఎన్నిసార్లు పడేసి, ఎన్నిసార్లు నీ పేరు పెట్టి పిలిస్తే నువ్వు నీతిమంతుడు అవుతావు చెప్పు? పడాయాలని చూసేవాళ్ళు కానీ నిలబెట్టేవాళ్ళని చూసేవాళ్ళు ఎవరు ఉంటలా. కానీ ఒకని విధేయత అనేకులను ఎలాగ చేసింది? హల్లెలూయా. ఆయన దయగలిగిన కళ్ళల్లో చూస్తే, ఆయన యొక్క ప్రేమ కలిగిన హృదయంలో చూస్తే నీకు అర్థమవుతుంది. ఆటోమేటిక్గా నువ్వు ఇంపాక్ట్ చేయబడతావు. హల్లెలూయా. నిజంగా ఉండే కొద్ది కూడా క్రైస్తవ నాణ్యత తగ్గిపోతూ ఉంది. పోలాండ్ దేశంలో యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడికి ఒక సేవకుడు ఒక గ్రామానికి వెళ్ళి చిన్న క్రొత్త నిబంధన ఈ బైబిల్ని తీసుకెళ్ళి అక్కడ ఒక వ్యక్తికి ఇచ్చి, చదువు, నీకు సంతోషము, ఆశీర్వాదము, ఆనందము, ఆదరణ కలుగుతుంది అని చెప్పి యేసయ్య ప్రేమను గురించి తెలియపరిచి, నువ్వు చదివితే ఇంకా అనుభవిస్తావు, నా మాటలు కాదు నువ్వే చెప్తావు అని చెప్పినప్పుడు అతను మొదలుపెట్టి ఈ కొత్త నిబంధన అంతా చదివేస్తూ ఉన్నాడు. అది చదివేసిన తర్వాత అతనికి అనిపించింది, దీన్ని నేనే అనుభవించటం మంచిది కాదు, ఇది నేను నా జీవితాన్ని అన్వయించుకుంటాను, దీన్ని వేరే వాళ్ళకు కూడా ఇచ్చి చదివిస్తే అని వేరే వాళ్ళకి ఇస్తాడు. ఆ వేరే అతను చదువుతాడు. అలాగా ఒక్క క్రొత్త నిబంధన ఆ ఊర్లో ఉన్న సుమారు నాకు లెక్క తెలియదు కానీ ఒక 200 మందికి పైగా కొత్త నిబంధన వాళ్ళు చదివి అంత బాగా చదువున్న వాళ్ళు కాకపోయినా చదివి బాగా మాటల్ని అంత బాగా కొన్ని సంవత్సరాలు ఒక్క క్రొత్త నిబంధనే, ఒక్క చిన్న బైబిలే వాళ్ళ ఊరంతా కూడా బాగా గుర్తుపెట్టుకొని చదివి, కొంతమంది అయితే ఆ వాక్యాలని అధ్యాయాలు కంఠస్థం చేశారంట. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దైవజనుడు అక్కడికి వెళ్ళి, ఆ మాటలు మీకు ప్రేమగా బాగా సంతోషంగా ఉన్నాయా, ఏదన్నా ఒక మాట ఉంటే చెప్తారా అంటే, మాట కాదు, అధ్యాయాలు కంఠస్థం చేసినాయి. హల్లెలూయా. అధ్యాయాలు వాళ్ళు కంఠస్థం చేశారట ఊర్లో వాళ్ళు. ఎందుకంటే ఇది జీవవాక్యం. హల్లెలూయా. ఇది జీవితాలను మార్చే వాక్యం. హల్లెలూయా. ఇది వాగ్దానం వాక్యం. హల్లెలూయా. ఈ మనుషుని అవిధేయత, ఆ ఒక్క మనుషుని విధేయత వలన ఏం చేసింది? నీతిమంతులుగా మార్చింది, తీర్చింది. కాబట్టి మనము దేవుని యొక్క వాగ్దానము మనము ఊరికే తీసుకుంటే సరిపోదు, నమ్మితే సరిపోదు. దానికి తగినట్లుగా మనము మార్పు నొందుటకు అప్పగించుకుందువుగాక, ప్రభావితం చేయబడాలి. నా ప్రభు వలన ప్రభావితం చేయబడటం వల్లనే నేను ఇలాగున్నాను, నేను ఈ మాట చదవటం వలన ప్రభావితం చేయబడటం వల్లనే నేను ఇలాగున్నాను అని చెప్పినట్లుగా అప్పగించుకుందుముగాక. 2 కొరింథీ 7:1 చదివితే, ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్ముషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. ఈ వాగ్దానములు అందరు చెప్పండి. ఈ వాగ్దానములు అంటే నేనేమంటే ప్రజెంట్, ఇప్పుడు మన పితరులు వాళ్ళు అనుభవించిన వాగ్దానములు, స్తోత్రం. అయితే ఇప్పుడు ఈ వాగ్దానములు మన జనరేషన్, మన తరానికి, కృపాకాలానికి సంబంధించిన వాగ్దానములు. హల్లెలూయా. ఇప్పుడు మన ముందున్న వాగ్దానములు 3 పార్ట్స్గా మనం డివైడ్ చేస్తే, మొదటిగా ఈ కృపాకాలమునకైన వాగ్దానములు, మనము మంచి జీవితం, యేసయ్య మన కొరకు చేసిన ఆ కృప వలన, మన కొరకు చూపిన ప్రేమ వలన, దయ వలన మనము పొందుకున్న ఈ యొక్క కృపాకాలంలో మనము పొందుకునే వాగ్దానములు. ఆ తర్వాత రెండవదిగా 1000 ఏండ్ల పరిపాలనలో మనము అనుభవించే, సొంతం చేసుకునే వాగ్దానములు. 1000 ఏండ్ల పరిపాలన గురించి తెలుసా మీకు? అక్కడ సింహము, పాము, చిన్న బిడ్డ, ఆ విషసర్పాలు, అవన్నీ కూడా ఒక్కచోటే ఉంటాయి, కానీ ఎవరు కూడా హాని చేసుకునేటట్లుగా, హల్లెలూయా, ఉండదంట. అక్కడ అన్నీ కూడా ఎలాగుంటాయంటే ఒకరికొకరు హాని చేసుకోకుండా దైవ సంబంధమైన ఆ మనసుతో నిండుకొని ఉంటాయి. హల్లెలూయా. సింహము బిడ్డని ఎత్తుకొని ఓదారుస్తున్నట్టుగా ఉంటుందేమో,
ఆ పాము పొరపాటున హాని చేసే స్వభావం అనేది ఉండదు. ఎందుకంటే అది ఎక్కడ కూడా లోపము లేనట్లుగా ఉండే రాజ్యాన్ని సిద్ధపరచడానికి ఎవరికి ట్రైనింగ్ ఇచ్చే కాలమో తెలుసా? పాత నిబంధన పరిశుద్ధులకి. హల్లెలూయా. పాత నిబంధన పరిశుద్ధులు, భక్తులు 1000 ఏళ్ల పరిపాలనలో ఈ కృపాకాలంలో పరిశుద్ధపరచబడిన సంపూర్ణమైన క్రీస్తు సంపూర్ణతను పొందుకున్న వారి యొద్ద నేర్చుకుంటారు. హల్లెలూయా. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చివరి వచనాలు చదివితే, వీరందరూ ఈ సాక్ష్యము పొంది ఉన్నను మనము లేకుండా సంపూర్ణులు కారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. విశ్వాసము ద్వారా మన పితరులందరూ రాజ్యాల్ని జయి ఏళ్ల పరిపాలనా కాలం. 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో 5 తలాంతులు కలిగి 5 తలాంతులు 10 తలాంతులు చేస్తే, 2 తలాంతులు కలిగి 2 తలాంతులను 4 తలాంతులు చేస్తే, అటువంటి వారికి 5 పట్టణాలు 10 పట్టణాల మీద, హల్లెలూయా, ఈ 2 తలాంతులను వృద్ధి చేసుకున్న వారికి 4 పట్టణాల మీద అధికారం అనుగ్రహించబడుతుంది. ఏలుబడి చేస్తారు. పెత్తనం చేయటానికి కాదు కానీ ఎడ్యుకేట్ చేయటానికి. హల్లెలూయా. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్న ఆ వాగ్దానం, ఆ సంతోషాన్ని, దాన్ని అనుభవించటానికి ప్రభు వాగ్దానాలు మనకు చేశాడు. మూడవదిగా నిత్య నూతన యెరూషలేము, సియోను, ఈ యొక్క పట్టణాల్లో మనము ప్రకటన గ్రంథంలో చదువుతూ, జయించిన వారిని ఆలయంలో సమ్మంగా చేస్తాను, నా సింహాసనం మీద కూర్చుండబెట్టెదను, వాళ్ళకి ఒక కొత్త పేరు ఇస్తాను, వాళ్ళకి మరుగై ఉన్న మన్నాని ఇస్తాను. ఇలా అనేకమైన వాగ్దానములు ప్రకటన గ్రంథములు, నిత్యత్వంలోని వాగ్దానములు. ఇప్పుడు ప్రజెంట్ మనము ఈ కృపాకాలములోని వాగ్దానములను స్వతంత్రించుకుందాముగాక. ఈ వాగ్దానాలు ఎందుకు? హాయిగా ఉండటానికి, తినటానికి, బాగా పర్వాలేదు అనుకుంటానికి కానే కాదు. మనము ధనవంతుడు బాగా ఆశీర్వదించబడతాడు, ఇంకా ఆ రోజు అతనికి కలిసి వచ్చినట్టుగా ఎవడికి కలిసి రాలా, ఆడికి అనుకున్నట్టు జరిగినట్టుగా ఎవడికి జరగలేదు. అయితే అతను దేవుణ్ణి స్తుతించట్లా, మహిమపరచట్లా, దేవుణ్ణి గొప్ప చేయట్లేదు, దేవునికి ప్రార్థన చేయట్లేదు, దేవుని వైపు మనస్సు నిలబడలేదు. నా ప్రాణమా తినము త్రాగము. ఇంకా వాళ్ళకంటే వీళ్ళకంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి పోల్చుకొని నీ గొప్పతనమే గొప్పతనం అనుకో అన్నట్లుగా ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు. కానీ మొత్తం మీద దేవుడు అన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడిగితే నువ్వు సంపాదించిందంత, నువ్వు సిద్ధపరిచిందంతా ఎవరి అయిపోతాయి అని అడుగుతూ ఉన్నాడు. ఏం పర్వాలేదు మా వాళ్ళు, మాకున్నోళ్ళు అని అనుకుంటానికి లేనే లేదు. ఈరోజే నీది, రేపు ఎవరిది, నీ వాళ్ళదంటానికి ఛాన్సే లేదండి. ఎందుకంటే రేపు దేవుడి చేతిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు రేపటి కొరకు ఈ దినమే దేవుని యొక్క చిత్తానికి, దేవుని కొరకైన ఏర్పాటుకి నీ కుటుంబాన్ని, నిన్ను, నీ సంఘాన్ని సిద్ధపరచుకుందువుగాక. హల్లెలూయా. ఈ కృపాకాలంలోనే నువ్వు వాగ్దానము పొందుకునే దాని కొరకు ఎఫర్ట్ పెట్టాలి. మనము కావలసిన వాటి కొరకు దేవుడు మనకి పనులు, ఆశీర్వాదాలు, కార్యాలన్నీ చేసేదాని కొరకు వాగ్దానాలు పొందుకుంటాం. అయితే మనకు అనుగ్రహించిన విలువైన ఆ వాగ్దానము పొందుకోలేంది, సంపాదించుకోలేంది ఆశీర్వాదాల గురించి కాదు, నిత్య జీవం అనే వాగ్దానం. హల్లెలూయా. ఈరోజు ప్రపంచమంతా అట్రాక్ట్ అవుతుందంటే కేవలం ఈ యొక్క గొప్ప వాగ్దానమే. చెప్పండి, నిత్య జీవము, నిత్య జీవము. హల్లెలూయా. నిత్య జీవము అంటే మరణము లేదు, అక్కడ కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అక్కడ చీకటి ఉండదు. అటువంటి ఒక జీవాన్ని పొందుకోవటానికి దేవునికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని ఇక్కడే పొందుకోవాలి. ఈ కృపాకాలములో దేవుడు అనుగ్రహించే వాగ్దానము. హల్లెలూయా.
మన మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. 2:25 మొదటి యోహాను. నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. హల్లెలూయా. మనము నిత్య జీవం పొందుకుంటానికి మనం పాత్రలం కాదు, కానీ అనుగ్రహింతును అని చెప్పి ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో కూడా 11, 12 వచనాలు చదివితే, దేవుని కుమారుని అంగీకరించువాడు అంగీకరింపనివాడు. అంగీకరించడం అంటే ఏంది? యేసు ప్రభు నువ్వు దేవుడివి అంటే సరిపోద్దా? దేవుడైతే, యేసు ప్రభు దేవుడైతే, హల్లెలూయా, నువ్వు అంగీకరిస్తే ఆయన మాటలను నువ్వు గైకొందువుగాక. ఆయన మాటలను గైకొనకుండా ఆయన ఎలాగ ఉన్నాడో నువ్వు కూడా అలాగ ఉండకుండా బాగా అర్థమయ్యేటట్లుగా మనము మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. హల్లెలూయా. నిజంగా మనం ఆయన అంగీకరిస్తున్నామంటే మనం చేయాల్సిన పని ఏంది ఇప్పుడు చెప్పండి? అన్యోన్య సహవాసము. అందరం అందమా? గట్టిగా చెప్పండి. అన్యోన్య సహవాసము అంటే ఏంది? దాని అర్థము అన్యోన్య సహవాసం అంటే ఏంది? అన్యోన్య సహవాసం అంటే నేను చెప్తాను. ఇప్పుడు మీరున్నారు, మీతో నేను చాలా ప్రేమగా ఉంటున్నా. ఎంత ప్రేమగా ఉంటున్నానంటే మీరు నేను, నాలో మీరు, మీలో నాను, మీలో నేను, నాలో మీరు ఏకమై ఉన్నాం. వేరే వాళ్ళు ఎవరో, వేరే సంఘం వాళ్ళు, మీ సంఘం వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారంట, బయట ఇట్లా ఆలోచిస్తున్నారంట, ఇలా చేద్దాం అనుకుంటున్నారంట అని ఎవరన్నా నాకు చెప్పారనుకోండి, మీ సంఘంలో ఒక గ్రూప్ అని చెప్పారనుకోండి, పొరపాటున నేను నిజమైన నమ్మను. ఆమెను చెప్పు గట్టిగా. నిజమైన నమ్మను అంటే అబద్ధమైతే అబద్ధమైన పని చేయదు, నిజమైన పని చేయదు. ఒకవేళ నిజమైతే అది నిరర్థకం చేస్తాడు దేవుడు యేసునామంలో. ఎందుకంటే నేనేం కలిగి ఉన్నాను? వాళ్ళు వచ్చి దూరస్థానికి పుల్ల పెడతానికి లేదు అవకాశం. పోనీ నా మీద మీకు మీ పాస్టర్ గారు అక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా? అసలు ఏందో ఆయన చరిత్ర ఏందో తెలుసా మీకు? ఆయన గురించి అక్కడ ఏం చెప్పుకుంటున్నారని తెలుసని మీకు చెప్పారనుకోండి, మీరు లాగిపెట్టి తంతం కాదు, ఇంకెప్పుడు మీ దగ్గరికి రాకుండా కూడా చేసేటట్లుగా. హల్లెలూయా. దేవుడు అంటాడు, నాకు ఇష్టమైన కాపరులు నియమిస్తా అన్నాడు. మొట్టమొదట ప్రాణం పెట్టిన మంచి కాపరి యేసయ్య. అటు రీతిగా ప్రాణం పెట్టినంతగా ప్రభు కొరకు, సేవ కొరకు, సంఘం కొరకు అటువంటి కాపర్లు ఉన్నటువంటి సేవకుల్ని, అటువంటి పరిపూర్ణ పరిచర్య అపోస్తలులు, ప్రవక్తలు, ఉపదేశకులు, సువార్తకులు, కాపర్లు, 5 రకాల పరిచర్యలను సంఘంలో ఉంచి సంఘాన్ని యేసయ్య ఎలాగున్నాడో అలాగ ఉండేటట్లుగా సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకు అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి ఆయనతో. అట్లా అంగీకరించడం అంటే ఏంది? అంత ఫ్రెండ్షిప్ ఉండాలి మనకి. హల్లెలూయా. దేవుడు వచ్చేసి అబ్రాం సదమ పని అయిపోయింది, క్లోజ్ నాశనం చేస్తానంటే, అయ్యా ఒక 10 మంది ఉంటే అడ్జస్ట్ అవ్వకూడదని బతిమలాడాడు 50 మంది దగ్గర నుంచి. మనము ఇంకే రేంజ్లో ఉండాలి? ఒక్కళ్ళు ఉన్నా కూడా కాపాడయ్యా. ఆమెను చెప్పు గట్టిగా. ఒక్కళ్ళు. అయ్యా నువ్వు నీతిమంతుడు కదా, నీకు ఎవరు నశించడం నీకు ఇష్టం లేదు కదా, ఒక్కళ్ళు కూడా నశించకూడదని కోరుకుంటున్నావు కదా, నువ్వు ఉన్నావు కదా అయ్యా పట్టణంలో, కాపాడయ్యా అయ్యా అని బతిమలాడే అంత దాన్ని ఏమంటారు, అంత క్లోజ్నెస్ మనం కలిగి ఉందుముగాక. హల్లెలూయా. హల్లెలూయా.
ఏదైనా కొంచెం తేడా జరిగిందనుకోండి, ఏదైనా తప్పు దొర్లిందనుకోండి, ఏదైనా కొంచెం మాట జారారనుకోండి, ఇంకా దొరికింది కదా ఛాన్స్ అని కనిపెట్టుకొని కూర్చొని ఎప్పుడు ఏ మాట అందామని, బాగా అయింది వాళ్ళకి, అంతే అవ్వాలి, అట్టని జరగాలి, ఈ టైపులో ఉండే వ్యవహారం ఉంటే అప్పుడు మనము దేవునితో సరిగ్గా ఉండగలుగుతామా? హల్లెలూయా. దేవునితో ఎంత మంచి సంబంధం మనం కలిగి ఉందాము అనుకుంటామో, మనము సంఘములో కానీ మన ఆత్మీయ జీవితంలో కానీ అంత మంచి సంబంధము సహవాసం కలిగిన ఆ మనస్సుని మనం కలిగి ఉందము గాక. అప్పుడే నిత్యజీవం వస్తుంది. ఊరకే నిత్యజీవం ప్రభు అన్నాడు అట్ట రాదు, అట్ట పొందుకోలేవు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నివసించి మనల్ని యేసు సారూప్యలు, యేసు పోలికగా, యేసుకు తగినట్లుగా మార్చబడేంత వరకు మన మీద అల్లాడును గాక, మన సంఘం మీద అల్లాడును గాక. లేకపోతే సిద్ధపాటు ఉండదు. నిత్య జీవాన్ని పొందుకునేట్లుగా ప్రభు మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. మనము ఆయన అంగీకరించి మనము ఆ జీవాన్ని ఆయన అంగీకరించడం అంటే ఆయన పోలికగా. పౌలు అంటారు కదా, ఎంత ధైర్యంగా అంటాడు అపోస్తలుడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా. కాబట్టి సంఘం యేసయ్యలాగా ఉండాలి. సంఘంలో ఉన్న ఆ సహవాసంలో ఉన్నవారు అంత అన్యోన్యమైన ఆ సంబంధాలు కలిగి ఉండాలి. అప్పుడు యేసు రక్తం పనిచేస్తుంది, స్తుతి స్తోత్రం పనిచేస్తుంది. యేసు నామములు అంటే ఏమనుకుంటే అవి జరిగిపోతూ ఉంటాయి. ఆ సారూప్యత, ఆ పరిశుద్ధాత్ముడు మనలో రూపించునుగాక, మనల్ని నింపునుగాక. తర్వాత రెండవదిగా ఇక్కడ మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోయు సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. మన ప్రాణములకు విశ్రాంతిని దేవుడు కలగచేయునుగాక. మనము కింద వాక్యం చదువుతాం, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనక నా యొద్ద నేర్చుకొనుడి. నేర్చుకుంటున్నప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి కలుగునుగాక. ఈ ప్రాణమునకు విశ్రాంతి కలుగును అంటే ప్రాణమునకు విశ్రాంతి ఉందనే లేదనే? ఉందా లేదా? ఎందుకు లేదు? ఉందా? నేర్చుకుంటున్నావు, నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రాణము విశ్రాంతి కలిగి ఉందా లేదా అంటే లేదు. ఎందుకు లేదు? దావీదు అంటాడు, నా ప్రాణము మట్టిని ఎత్తుకుంటుంది. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంది, దానికి కంట్రోల్ లేదు. ఎప్పుడు ఎలాగ ఉంటుందో మనము ఈ ప్రాణమునకు సంబంధించిన 5 విషయాలను తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ ప్రాణం యొక్క లక్షణం ఏంటంటే, ఈ ప్రాణము మొట్టమొదటంట 5 విషయాల చేత ప్రభావితం చేయబడుతుంది. ఇది ఏంటంటే, ఇది ఏది కావాలనుకుంటే దాన్నే కోరుకుంటుంది, దాన్నే కావాలనుకుంటుంది, దాన్నే పొందుకోవాలి, ఎంపిక చేసుకోవాలనుకుంటుంది. చాయిసెస్. దీనికి తన ఇష్టం వచ్చినట్లుగా ఉండేటట్లుగా, చేసేటట్లుగా, కోరుకునేటట్లుగా అటువంటి ఒక చాయిస్ అనేది ఉంది. అందుకని ఈ ప్రాణములకు విశ్రాంతి ఉండదు. దేవుని ఇష్టమే, దేవుని ఎంపికే, దేవుని చాయిసే నీ చాయిస్గా ఉండునుగాక. అప్పుడు విశ్రాంతి దొరుకుతుంది. రెండవదిగా ఈ ప్రాణంకున్న రెండవ లక్షణం ఏంటంటే, ఈ ప్రాణము అనేకమైన ఆప్యాయతలు, ప్రేమలు, అనురాగాలు కోరుకుంటుంది. అవి మంచివి కాకపోయినా సరే, అవి మనకి మేలుకరమైనవి కాకపోయినా, కొంతమంది చూడండి ఎప్పుడు కూడా వాళ్ళని కష్టపెట్టే వారినే ప్రేమిస్తూ ఉంటారు, వాళ్ళని ఇష్టపడిన వారినే ప్రేమిస్తూ ఉంటారు, వారిని అభిమానించిన వాళ్ళని కోరుకుంటూ ఉంటారు. ఏంటి అంటే వాళ్ళ ప్రాణము వాటి చేత బాగా అట్రాక్ట్ దుష్ట సాంగత్యము. చెప్పండి, కొంతమందికి చెడ్డోళ్ళతోనే బాగా ప్రేమగా ఉంటాం, ఇష్టంగా ఉంటుంది. ఏమిటి అంటే వాళ్ళ ఎఫెక్షన్ అలాంటిది, వాళ్ళ ఎఫెక్షన్ వాళ్ళ మీదే ఉంది, వాళ్ళ మనస్సు అలా ఉంది. దావీదు యోనాతాను మధ్య ఉన్న ప్రేమ ఎలా ఉందండి? ప్రియురాలు మధ్య ఉన్న ప్రేమలాగా ఉంది. తన తండ్రిని సైతం, తనకు రాబోయే రాజ్యాన్ని సైతం లెక్క చేయనంతగా యోనాతాను దావీదుని ప్రేమించాడు, తన తండ్రిని కూడా పక్కకు దోశాడు. అటువంటి ఆ ఎఫెక్షన్, ఆత్మ సంబంధమైన ప్రేమను
దావీదు యోనాతానుల మధ్య ఉన్న ఆత్మీయత, యేసయ్యకు మనకు మధ్య ఉన్న, సంగమునకు మనకు మధ్య ఉన్న ఆత్మీయత మనము కలిగి ఉండునట్లుగా మన ప్రాణాన్ని సిద్ధపరచుకుందాము గాక. ఎవరి మీద ఎఫెక్షన్ చూపిస్తున్నామో, ఎవరు మనల్ని ఎఫెక్ట్ చేస్తున్నారో మనకు తెలియదు, కానీ మొత్తం మీద మన ప్రాణం మాత్రం కృంగిపోయే పరిస్థితికి వెళ్తూ ఉంది. దేన్నైతే ప్రేమించకూడదు, దేన్నైతే బాగా నువ్వు కోరుకోకూడదు, ఎవరినైతే ప్రేమించకూడదు వాళ్ళని ప్రేమించడం వలన, నేను చదువుకునే దినముల్లో ఒక మాట, అధికమైన స్నేహము పాపాన్ని ఆలోచిస్తుంది, గాఢమైన ప్రేమ ఉన్న చోట, బాగా క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ మధ్య చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ అనుమానాలే. వాళ్ళతో ఎందుకు మాట్లాడా, ఎందుకు ఇలా అంతసేపు ఉన్నామైంది, ఏం జరిగింది, ఏం చెప్పారు, ఏమన్నారు, అంత దరిద్రం అంతా అక్కడే ఉంటుందండి. ఎందుకు? అందుకని ఎవరిని, వాళ్ళు తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా, వీళ్ళందరికంటే కూడా ఎక్కువగా యేసయ్యని ప్రేమించుదుంగాక, యేసయ్య యొక్క చిత్తాన్ని ప్రేమించుదుంగాక. ఆ ప్రేమలో పడాలి, ఆ బంధంలో పడాలి. ఎఫెక్షన్స్, మన ప్రాణము వాటి వలన మన ప్రాణము విశ్రాంతి లేని పరిస్థితి కలదు. మూడవదిగా భావోద్రేకాలు అంటే ఎమోషన్స్. ఎప్పుడు ఎలాగ ఉంటాం తెలియదు. మార్త వండుతూ ఉంది, సడన్గా, ఎప్పుడు వండేది ఆమె తప్పితే ఎవరిని వండనివ్వదు. అది కాక ఈ సమయంలో ఆయన పాదాల దగ్గర కూర్చుంటూ చూసి తట్టుకోలేక ఇరిటేషన్తో యేసు ప్రభు మీద ఎగురుతుంది ఈమె. ఏంది, నువ్వు చెప్పవా? ఎప్పుడు కూడా అట్లా ఉంటావేంటి, పని నేర్చుకోవాలిగా, ఒకళ్ళ ఇంటికి వెళ్ళే పిల్ల, ఈ మాటలు మాట్లాడుతుందేమో. మరి మొత్తం మీద నిజంగా మంచి మాటలైతే వేసి ఏం చెప్పాలి, ఏమమ్మా మరియా, ఏంది నువ్వు చేసే పని, అట్ట కాదు కదా, నువ్వు చక్కగా ఎంత, మీ అక్క చూడు ఎంత పద్ధతిగా, భయభక్తులుగా, ప్రేమగా అన్ని సిద్ధపరుస్తుంది. నువ్వు ఆమె అంటే మంచి మనసు కలిగి నువ్వు కూడా అట్టు ఉండాలి కదా, చేయాలి కదా. చూడు ఎంత బాధపడుతుందో, కోపం వస్తుందో, ఎంత ఉద్రేకపడిపోతుందో, ఏమన్నైతే మీకు దిక్కే అని చెప్పాలి. మార్తా మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆమె కలిగి ఉన్న దాన్ని ఎవ్వరు కూడా, ఆమె భావోద్రేకము, ఆమె విపరీతమైన ఉద్రేకంతో చెప్తా ఉంది. కానీ ప్రభువు చూడండి ఎంత నెమ్మదిగా చెప్తున్నాడు. ఎవరు వేరుపరచలేరు ఆమె కలిగి ఉన్నదాన్ని. హల్లెలూయా. కొంతమంది యొక్క ఉద్రేకం సేమ్ అదే సమయంలో ఒక్కొక్కడు సంతోషం అండి. ఏం సంతోషం! ఆ పొట్టి జక్కయ్య నా పేరు పెట్టి పిలిచాడు, నన్ను రమ్మన్నాడు, మా ఇంటికి రమ్మన్నాడు, ఆయన భోజనం చేస్తాడంటే ఆడ ఆనందానికి అద్దులు లేవండి. నిజమైన మంచి సంతోషమే కదా అది. హల్లెలూయా. ఆడ ఆనందంతో ఈయన కూడా ఆనందిస్తూ, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇతని ఇంటికి. హల్లెలూయా. చెయ్యి తీయట్టుగా చెబుతాం హల్లెలూయా. సంతోషమందైన శ్రమల ఎందైన నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. హల్లెలూయా. ప్రభువునందు మనం సంతోషించాలి. విపరీతమైన ఉద్రేకాలు, కోపాలు, ఆవేశాలు, ఈ భావోద్రేకాలు, ఎమోషన్స్ ఎప్పుడు ఎలాగుంటారో. కొంతమంది మూడీ ఫెలోస్ ఉంటారు. వాడు ఎప్పుడు మంచిగా ఉంటారో తెలియదు. నేను ఇలాంటి స్నేహితులతో స్నేహం చేశాను. ఆడు ఎప్పుడు మంచిగా ఉంటాడో తెలియదు, ఎప్పుడు మంచిగా మాట్లాడో తెలియదు. ఎంత ప్రేమగా మంచిగా మాట్లాడినా కూడా వాడితో కాసేపు కూడా మాట్లాడలేవు. అలాంటి స్నేహాలు. ఆడికి ఏదైనా అవసరం ఉండి ఆడి ఏదైనా బాధలో ఉన్నాడు అనుకో, ఇప్పుడు ఎంత మెత్తగా, ఎంత మంచిగా, ఎంత ప్రేమగా, అవసరం తీరేంతవరకు ఎంత నునుపుగా ఉంటాడు. ఇలాంటి స్నేహాలు చేశాను నేను చదువుకునేటప్పుడు. భావోద్రేకాలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. అట్లా ఉంటే ప్రాణమునకు విశ్రాంతి ఉండదు. ఆ తర్వాత ఎమోషన్స్ ఆ తర్వాత స్వభావం, క్యారెక్టర్, మనస్తత్వం, ఏమంటారు, దుష్ట సాంగత్యం, స్వభావం అనేది మనం యేసయ్యతో ఆ యేసయ్య స్వభావాన్ని పొందుకునేట్లుగా మంచి నడవడిక. హల్లెలూయా. ఆ పవిత్రమైన మనస్సుతో మనం ప్రవర్తించటం అనే నడవడిక. ఏమంటే డబ్బు కోల్పోతే కొంచెం కోల్పోతాం, బలము ఆరోగ్యం కోల్పోతే ఇంకొంచెం కోల్పోతాం. కానీ ఈ స్వభావాన్ని, ఇఫ్ ద క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్, అంత పోయినట్టే. ఈ క్యారెక్టర్, ఈ స్వభావము, క్రైస్తవ జీవితం అంతా కూడా క్రీస్తు వంటి స్వభావం మీద, కట్టబడుతు మీద ఆధారపడి ఉన్నది. హల్లెలూయా. మన ప్రాణము యేసయ్య యొక్క స్వభావాన్ని కలిగి ఉండటానికి పరితపిస్తే, నేనింతే,
నన్ను ఎవ్వరు మార్చలేరు, నేను ఎవరి మాట వినను, నేను ఎవరు చెప్పినట్టుగా చెయ్యను అన్నట్లుగా ఉండేవాడిని. నేను ఎవరిని లెక్క చేసేవాడిని కాదు. మా అమ్మకి భయం నేనంటే. ఎందుకంటే ఎవరినన్నా వాళ్ళని చూసి నేర్చుకో అందంటే ఇంకా అయిపోయినట్టే. అటువంటి నన్ను ప్రభు నిజంగా ప్రతి ఒక్కరిని చూసి నేర్చుకునేట్టు, చిన్న బిడ్డను కూడా చూసి కూడా నేర్చుకునేటట్లుగా ప్రభు చేశాడు. మలుచుకునేటట్లుగా ప్రభు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆ స్వభావం మెత్తని ఆ యొక్క దేవునికి దగ్గరగా ఉండే, ఇష్టంగా ఉండే ఆ స్వభావాన్ని మనం కలిగి ఉందాము గాక. స్వభావాన్ని మార్చుట వలననే యోసేపుని సింహాసనం మీద దేశాలకి ఆహారము ఆశీర్వాదకరంగా కూర్చుండబెట్టగలిగి ఉన్నాడు. హల్లెలూయా. నీ స్వభావము సరిగ్గా మార్చబడకపోతే నువ్వు విశ్రాంతిని ఇక్కడ పొందలేవు, అక్కడ అంతకంటే పొందలేవు. చివరిగా కోరికలు పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలో రాయబడి ఉంటుంది. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును దైవ చిత్తానుసారమైన కోరికలు. ఏం కోరికలు? దేవుడు కోరుకున్నాడు సౌలు రాజుని, కానీ దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఎన్నుకున్నట్టుగా అతను ప్రవర్తించాలిగా. అతనికి వచ్చే కోరికలు వేరుగా ఉన్నాయి, అతని మనస్సు, అతని స్వభావం వేరుగా ఉంది. అయితే దావీదును కోరుకున్నాడు. దావీదు యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే దావీదు యొక్క కోరికలన్నీ వేరుగా ఉంటాయి. దావీదు తనకి దేవుడిస్తున్న అభిషేకాన్ని బట్టి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఎలుగుబంటిని గొర్రెలను కాపాడుతున్నాడు, సింహం నుంచి గొర్రెలను కాపాడుతున్నాడు. ఆ స్థితి నుంచి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా అవమానపరచబడుతున్న ఆ ఇశ్రాయేలు జనాంగమును తలెత్తుకునేట్లుగా చేయటానికి ఆ గొలియాతుని, సున్నత లేని ఫిలిస్తీయుడనే అతన్ని కూడా అటాక్ చేస్తూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే దావీదు యొక్క కోరికలు మనము చూసినప్పుడు, దావీదుకి ఎటువంటి కోరికలు? దావీదు దాన్ని ఏమంటారు? వీణ వాయిస్తుంటే సౌలుకు పట్టిన దురాత్మలు పోతూ ఉన్నాయి. ఆ తర్వాత మామూలు మనిషి అయిన తర్వాత దెయ్యం పోయినవాడు ఎట్టుండాలండి? అసలు మనిషి కదా. ఇప్పుడు అసలు మనిషి అయినప్పుడు ఈడు తీసుకొని చంపుదామను. దెయ్యం పట్టినప్పుడే బాగున్నాడు వీడు. దెయ్యం పోయిన తర్వాత అంటే కోరికలు చూడండి. కొంతమంది కోరికలు ఏంది? ఇతనే సింహాసనము పొరపాటున నాది కాకుండా పోద్ది, వాడికి ఎందుకు 10,000 జైజేలు కొట్టాలి? వీడి కోరిక ఏంది? వీడు 10,000 కాదు, వీడికే జైజేలు. ఎవరికి ఉండకూడదు జైజేలు కోరికలు, జైజేలు. ఈ చివరికి ఏంది అతని పరిస్థితి అంటే మరణం కూడా అతనికి సహకరించిన పరిస్థితి. గమనించండి, దావీదు రాజు యొక్క కోరికలు దేవుని యొక్క ఇష్టానుసారుడైన వానిగా ఉండటం మాత్రమే కాదు, దేవుడు మందిరం కట్టడానికి హల్లెలూయా సమస్తాన్ని సమకూర్చాడు. హల్లెలూయా. నువ్వు నీ ప్రాణం అంతా కూడా దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని సేవకుని కొరకు ఒక భారం కలిగినట్లుగా సిద్ధపరచుకోగలిగితే నీ కోరికలు దైవ చిత్తానుసారమైన కోరికలైతే దావీదు చెప్పినట్లుగా నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను కాదు, ఉన్నాను. అతనికి కోరిక ఉంది. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి మనం కలిగి ఉండే కోరికల గురించి కూడా మనము మెలకువ జ్ఞానం కలిగి ఉండాలి. ఆ కోరికలను బట్టి కూడా మన ప్రాణానికి విశ్రాంతి ఉండదు. ఈ 5 విషయాలు మొట్టమొదట ఎంపిక, ఆ తర్వాత ఆప్యాయతలు, ఆ తర్వాత భావోద్రేకములు, తర్వాత స్వభావం, ఆ తర్వాత కోరికలు. హల్లెలూయా. ఈ ప్రాణముకు విశ్రాంతిని పొందుకునే వాగ్దానమును స్వతంత్రించుకుంటానికి వీటన్నిటిని జయించాలి. మూడవదిగా పరిశుద్ధాత్మని అభిషేకం, పరిశుద్ధాత్మని గురించిన వాగ్దానం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనము, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది. సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరించెదను, సర్వ శరీరుల మీద ఆత్మను కుమ్మరించెదను వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రభువు చెప్పినట్లుగా ఆ పరిశుద్ధాత్మ అభిషేకము కుమ్మరించబట్టుకు అప్పగించుకుందుము గాక. ఎంతగా మనం అప్పగించుకోవాలంటే, మీ యవనములు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కొంటారు, మీ యవనస్తులు చదవండి యోవేలు గ్రంథం. అభిషేకములో మనం ఎంతగా అప్పగించుకోవాలి. సర్వజనుల మీద ఆత్మను కుమ్మరించెదను, కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, ముసలివారి కలలు కొందురు, యవ్వనులు దర్శనాలు చూతురు, పనివారు పనికత్తుల మీద ఆత్మను కుమ్మరించెదను. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ అభిషేకము ఎంతగా 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 ఇదిగో ఈ కార్యాలన్నీ జరుగునంతగా మనము అప్పగించుకొని పొందుకొందుముగాక. హల్లెలూయా. అభిషేకంలో ఆనందించాలి, 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 బాగా ఆనందించాలి. ఏదో పొందుకుందాంలే, అప్పుడు అభిషేకం అప్పుడు వచ్చిందిలే కాదు. అభిషేకంలో ఆనందించాలి, ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించుడి, అభిషేకంలో ఆనందించాలి. హల్లెలూయా. అసలు నిజంగా ఒక మాట చెప్తున్న, దేవుని మందిరము మనకి ఆత్మలో ఆనందించడానికి మనకి ప్రభు అనుగ్రహించిన ఒక గొప్ప వరమై ఉంటుంది. ఎందుకంటే మనము ఇంట్లోనో లేకపోతే ఇంకో ప్లేస్లోనో లేకపోతే ఇంకో చోట మనం ఆనందించాలంటే మనకు అంత కంఫర్ట్నెస్ ఉంటుందా? అంత ప్రేరేపణ కూడా ఉండదు, అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ దేవుని మందిరంలో దేవుని మహిమ ఉంటుంది, ప్రభావం ఉంటుంది, దేవుని యొక్క శక్తి మనం అప్పగించుకున్న వెంటనే మనం పొందుకుందుముగాక, నింపబడుదుముగాక. దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు ఆ ఆత్మ ద్వారా జన్మించడం మాత్రం కాదు, ఆత్మ ద్వారా మనము బాగా యేసయ్యకు తగినట్లుగా మనము ఆయనకు కలిగి ఉన్న సంపూర్ణతకు సమానమైన ఆ సంపూర్ణతను పొందుకునే దానికి పరిశుద్ధాత్ముడు మనలో ఉండి క్రియ జరిగించునుగాక. ఆత్మ ద్వారా జన్మించడం కాదు, అభిషేకం పొందుకోవటం కాదు, ఆత్మ మీద మన మీద అల్లాడింపబడి పరిశుద్ధాత్ముడు మనల్ని యేసయ్య కలిగి ఉన్న సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు సిద్ధపరచునుగాక. ఆ తర్వాత వాగ్దానము, మూడవదిగా పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము, నాలుగవదిగా తొలకరి కడవరి వర్షమును గురించిన వాగ్దానం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. సంతోషించుడి, తన నీతిని బట్టి తొలకరి వర్షం మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె. హల్లెలూయా. తొలకరి వర్షమును కడవర వర్షమును మీకు అనుగ్రహించును. తొలకరి వర్షం ఎందుకో చెప్పండి? తొలకరి వర్షం ఎందుకు చెప్పండి? సంఘంలో స్థిరపరచబడి సిద్ధపరచబడునుగాక. సంఘంలో నాటడానికి, సంఘంలో స్థిరపరచడానికి తొలకరి వర్షం, పరిశుద్ధాత్మన అభిషేకం, సంఘంలోని సమృద్ధి, సంఘంలోని మేలులు, సంఘంలోని ఆనందం అనుభవించడానికి తొలకరి వర్షంతో దేవుడు అభిషేకిస్తాడు. బాగా అర్థమయ్యేటి చెప్పాలంటే, పొలాన్ని నెక్స్ట్ పంటకి సిద్ధపరచడానికి సీజన్కి ఏం చేస్తారు? నాగళ్ళు లేపిస్తారు, దున్నుతారు కదా, ఇంతంతలా దుక్కుల్లాగా తిరగబడతాయి కదా. తిరగబడిన తర్వాత ఆ నేల అలాగే ఎండిపోయి బద్దలైపోయినట్టుంటే దాని మీదకి దానంతటిని మెత్తగా చేసేటట్లుగా దానంతటిని ఆ తిరగబడిన గట్టితనాన్ని దాన్ని ఏమంటారు, బీడుగా ఉన్న గట్టిగా ఉన్న రాళ్ళలాగా ఉన్నదంతా కూడా మెత్తగా చేసేటట్లుగా తొలకరి వర్షము దాని మీద కుమ్మరించబడినప్పుడు అప్పుడు దాన్ని ఏమంటారు, సాళ్ళు దున్నుతారు కదా, అప్పుడు పంట వేయడానికి సిద్ధమవుతుంది. తొలకరి వర్షం మనల్ని పంట వేయటానికి, మనల్ని దేవుని కొరకు ఫలభరితంగా మార్చడానికి, సంతోష కారణంగా చేయటానికి, శోభాతిశయంగా చేయటానికి. హల్లెలూయా. కడవరి వర్షము మనల్ని దేవుని కొరకు సంపూర్ణంగా సిద్ధపరిచి ప్రభు యొద్ద సదాకాలం ఉండునట్లుగా ఆయన యొక్క నూతన యెరూషలేము సీయోనుకు సిద్ధపరచడానికి. అంటే మనల్ని ఈ కడవరి వర్షము, ఈ అభిషేకము మనల్ని ఏం చేస్తుంది? దేవుని కొరకు బహుగా ఫలింపచేయునుగాక, ఆత్మ ఫలములతో మనల్ని ఫలింపచేయునుగాక, ప్రభువుకి మంచి పేరు వచ్చినట్లుగా పరిమళ సువాసన కలిగిన సాక్ష్య జీవితాన్ని మనలో కలగచేయునుగాక, ప్రత్యేకమైన జీవితాన్ని మనము లోకము నుంచి వేరుపరచబడిన వారుగా ఉండినట్లుగా ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత వాగ్దానము, మనల్ని దేవుడు ఆయన రెక్కడి నీడలో ఆరోగ్యాన్ని, స్వస్థతనిచ్చే వాగ్దానం. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో, నీతి సూర్యుడు మీ మీద ఉదయించి రెక్కల నీళ్ళు ఆరోగ్యం కలగచేయును అని మనం చదువుతూ ఉంటాం. కృపాకాలములోని ఈ వాగ్దానము 4:2 మలాకి, నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యం కలగచేయును గనక బయలుదేరి కొవ్విన దూడల వలె గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా.
బలహీనత వస్తుంది, రోగం వస్తుంది, శ్రమ వస్తుంది, నొప్పి వస్తుంది, ఇవన్నీ రాకుండా ఉండవు. కానీ ప్రభు అంటున్నాడు, ఆరోగ్యమును నీతి సూర్యుడు ఆయన రెక్కల నీడలో ఆరోగ్యాన్ని కలగచేస్తాడు. ప్రభు పరలోక వైద్యుడిగా ఉంటాడు. యేసు నామం నీకు ఔషధంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యం ఆయన వాక్కును పంపి బాగు చేస్తాడు. ప్రభు వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడే నీకు స్వస్థత వస్తుంది, నువ్వు శక్తి పొందుకుంటావు. ఎంత బలహీనమైన భారంలో ఉన్నా, ఎంత తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నా, ఆత్మలో ఎంత బాగా నలిగిపోయి ఉన్నా కూడా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, యేసయ్య శ్రమలను ధ్యానిస్తున్నప్పుడు, యేసయ్య యొక్క శిలువ శ్రమలను ధ్యానిస్తున్నప్పుడు, హల్లెలూయా, దేవుడు నిన్ను శక్తితో, ఆరోగ్యంతో, బలముతో నింపునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆయన బిడ్డలమైన మనము దేవుని యొక్క ఈ మెడిసిన్స్ చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పట్లేదు, ఆపరేషన్లు చేయించుకోవద్దని చెప్పట్లేదు. అయితే ఆపరేషన్ లేకుండా స్వస్థపరచగలిగిన వాడు, ఆపరేషన్స్ జరిగిన, మెడిసిన్ వేసుకున్న, ఏం చేసినా కూడా స్వస్థత ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుని ఆధీనంలో ఉంది. స్వస్థపరిచే యెహోవాను నేను కనిపెట్టిన మెడిసిన్ కాదు. బైబిల్లో కూడా చాలా వాటిని ఏమంటారు, ఈ వైద్యాలు ఉన్నాయి, ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పినవి ఉన్నాయి. అంజూరపు దాన్ని తీసుకొచ్చి ఆయన పుండు మీద పెట్టినప్పుడు అది స్వస్థపరచబడింది. దేవుడు చేసి ఉన్నాడు, దేవుడు చేస్తాడు ఆయన. కానీ ఆయన మాట వలననే, హల్లెలూయా, ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం ఇచ్చువాడు ఆయన వైద్యుడు అని ఆయన మీద నమ్మిక ఉంచడం వలనే. కానీ మెడిసిన్ మీద, లేకపోతే ఆపరేషన్ మీద, డాక్టర్ మీద, ఇంకొకటి మీద నమ్మకము పొరపాటున కాదు. ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆయన స్వస్థపరచువాడు. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఎందుకుంది ప్రభు నాకు ఇలాగా, ఈ బలహీనత ఎందుకుంది, ఈ రోగం ఎందుకుంది, ఈ నొప్పి ఎందుకుంది, బాధగా ఎందుకుంది, నేను ఇట్లా ఉండటం నీకు ఇష్టమా? ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అడుగుతాడు, నన్ను స్వస్థపరచుట నీకు ఇష్టమా? ఎస్, నాకు ఇష్టమే. నువ్వు స్వస్థ చిత్తుడు కమ్ము అంటున్నాడు. హల్లెలూయా. అడగాలి మనం ప్రభువుని, స్వస్థపరిచే యెహోవా అని చెప్పి ఉన్నాం. పరలోక వైద్యుడా స్వస్థపరచండి, ఇప్పుడే ఈ బలహీనత పోవాలి, ఈ నొప్పి పోవాలి, ఈ బాధ పోవాలి, ఈ భయంకరమైన పెద్ద రోగమైన యేసు నామములో ఇప్పుడే విడిచిపోవాలి. పెద్దదైన చిన్నదైన నీకు ఒకటే, ఇట్లా చెప్పాలి ప్రభువుని. నీవే అయితే నేను కూడా నడుస్తా అన్నట్టుగా, నీవే కదా ఇది స్వస్థపరచయ్యా, నేను నీ కుమారుడిని. హల్లెలూయా. స్వస్థతను గురించిన వాగ్దానం, అనేకమైన స్వస్థతలు, అనేకమైన మేలులు, అనేకములైన విడుదలలు. కొన్ని రోగాలు పాపం మూలాన వస్తే, కొన్ని రోగాలు దురాత్మల మూలాన వస్తే, ఏ రోగమైనా సరే ప్రభు స్వస్థపరచగలిగిన వాడు, స్వస్థపరచలేని రోగం ఉండదు. ప్రభు స్వస్థపరచు శక్తి కలిగి ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి రోగిని స్వస్థపరిచి ప్రతి అపవిత్రాత్మ నుంచి విడిపించినట్లుగా దేవుని వాక్యంలో చదువుతా ఉన్నాం. నీతి సూర్యుని యొక్క రెక్కల నీళ్ళ ఆరోగ్యమును పొందుదుముగాక. ఆ తర్వాత చివరిగా దేవుడు మనకు అనుగ్రహించే చివరి వాగ్దానము నిత్య విశ్రాంతి. నిత్య విశ్రాంతి, ఎటర్నల్ రెస్ట్. ఈ నిత్య విశ్రాంతిని మనం పొందుకుంటానికి మనము చాలా సిద్ధపాటు కలిగి ఉందుముగాక. ఎబ్రిల్ రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే, ఎబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనా ఒకవేళ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందుము. వారికి ప్రకటించబడినట్లు నీకు కూడా సువార్త ప్రకటించబడింది. వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గురించి నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము, హల్లెలూయా, తలలు ఒక్కసారి పైకెత్తి చూడండి. వారు ప్రవేశించరు. ఎవరాళ్ళు? అరణ్యములో సనిగిన వాళ్ళు, అరణ్యములో దేవుని శోధించిన వారు, అరణ్యములో వారి ఇష్టానుసారంగా నడుచుకున్నవారు, వారు ప్రవేశించరు. వారికి విశ్రాంతి లేదు. వారు ఎంత ఘోరమండి, వాళ్ళంత విసిగించి అంత భయంకరంగా మాట్లాడి అంత యాతన పెడితే మోషే తట్టుకోలేక ఒక్క మాటేగా అందే, ఏమన్నాడు?
ద్రోగులారా అన్నాడు. వెంటనే దేవుడు అంటున్నాడు, నువ్వు నా పరిశుద్ధతను ఈ జనులందరూ ఎదుట. వాళ్ళందరూ అన్నిసార్లు అంత ఆట ఆడుకున్నారే మోషేని. మోషే ఒక్క మాట తేడాగంటే ఏమంటున్నాడు? విశ్రాంతిలో ప్రవేశింపవు, వాగ్దాన భూమి లేదు నీకు అని చెప్పాడు. మోషేతో సహా వారందరూ కూడా 40 సంవత్సరాలు నడిపించబడ్డా కూడా వారికి విశ్రాంతిలో ప్రవేశించడానికి అవకాశం లేదు. అయితే కొందరు అని చెప్పినట్లుగా ఇక్కడ ఏమంటున్నాడు? నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము, హల్లెలూయా, మనకు ఆ విశ్రాంతిలో ప్రవేశం ఉందంట. వాళ్ళకి ప్రవేశం లేకుండా పోయింది వాగ్దాన భూమి అయిన పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క కానాను దేశంలో, ఈ భూ సంబంధమైన యెరూషలేము పట్టణంలో. అయితే ఆత్మ సంబంధమైన నూతన యెరూషలేము పరలోక పట్టణము నిత్య సీయోనులో ప్రవేశించుటకు విశ్రాంతి దేవుని బిడ్డల కొరకు నిలిచి ఉన్నది అన్న మాట చదవండి హెబ్రీయులకు రాసిన పత్రికలోనే. అందరు చప్పట్లు కొడదామా గట్టిగా? హల్లెలూయా. విశ్రాంతి నిలిచి ఉన్నదంట మన కొరకు. ఏం విశ్రాంతి? నిత్య విశ్రాంతి. కొంచెం సేపు చెప్పాలని ఉంది నాకు, సమయం ఏమో అయిపోయింది. దేవుడు 6 దినముల్లోగా సృష్టి అంతా కంప్లీట్ చేసేసి 7వ దినమున ఏం చేస్తున్నాడు? ఏదో ఒకటి చేయొచ్చుగా, ఇంకా కావాలనుకుంటే ఏమైనా చేయొచ్చుగా. కొంతమంది అండి వాళ్ళకి విశ్రాంతి ఉండదు, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మన దేవుడు 6 దినముల్లో కంప్లీట్ చేసి ఆయన 7వ దినమును విశ్రాంతి దినముగా అనుగ్రహించున్నాడు. ఈ భూమి మీద కూడా మనము దేవుని కొరకు చేయాల్సిందంతా కూడా చక్కగా కంప్లీట్ చేస్తే మన కొరకు విశ్రాంతి నిలిచి ఉన్నది. హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే దేవుని చిత్తం చేయటంలోనే మన కొరకు విశ్రాంతి నిలిచి ఉన్నది, సిద్ధంగా ఉన్నది. దేవుని చిత్తం చేయడానికి ముందుకు, దేవుని చిత్తం చేయడానికి ఆసక్తిగా, దేవుని చిత్తం చేయడానికి ప్రథమ స్థానం ఇస్తే, దేవుని చిత్తం చేయడానికి దావీదు ఎట్టి రీతిగా అప్పగించుకున్నాడు, నువ్వు అటు రీతిగా అప్పగించుకుంటే నీ కొరకు విశ్రాంతి సిద్ధంగా ఉన్నది, నీ కొరకు జయము సిద్ధంగా ఉన్నది, నీ కొరకు దేవుని మహిమ సిద్ధంగా ఉన్నది. అందరూ మోకరిద్దాం, అందరూ మోకరించి ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభువా స్తోత్రం, స్తోత్రం. ఎందుకొరకు ఈ వాగ్దానములు? ఈ కృపాకాలము కొరకైన వాగ్దానములు. ఈ వాగ్దానములు ఎంత గొప్ప వాగ్దానములు, శ్రేష్టమైన వాగ్దానములు. తిందుము, తాగిదుము, అనుభవించదము, సంతోషించము, సుఖించదము. అటువంటి వాగ్దానములా? దేవుడు మనకు అనుగ్రహించిన అమూల్యములైన వాగ్దానములు, అత్యధికములైన వాగ్దానములు. ఇవి ఎందుకొరకంటే దేవ స్వభావమందు పాలివారుగా మారుటకు, దేవుని యొక్క మహిమ గుణాతిశయములను మనలో కలుగునట్లుగా మనల్ని నింపుకొనుటకు, సిద్ధపరచుకొనుటకు, ఈ దురాశల్ని, లోకంలో ఉన్న ఆ భ్రష్టత్వాన్ని, లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపటము, వీటన్నిటి నుంచి విడిపించబడేదాని కొరకు స్తోత్రం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానములు. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో ఈ లోక నటన ఆశలన్నీయో తరిగి పోచుండగా, ఈ లోక నటన ఆశలన్నీయో తరిగి పోచుండగా, మోరోని మందారములన్నీయో నే నమ్మి సాగేదను. మారాని మందారములన్నీయో నే నమ్మి సాగేదను. నా జీవిత యాత్రలో
జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకములందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఈ లోకములందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో పలువిధ శోధన కష్టములు ఆవరించి ఉండగా, పలువిధ శోధన కష్టములు ఆవరించి ఉండగా, కలత చెందుచున్న హృదయమును కదలక కాపాడుము. కలత చెందుచున్న హృదయమును కదలక కాపాడుము. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. నా జీవిత యాత్రలో ప్రభువా స్తోత్రం. పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఈ లోకములందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీదు కుడి హస్తములు నిత్యముగా నాకు సుఖక్షేమమేగా. నీదు కుడి హస్తములు నిత్యముగా నాకు సుఖక్షేమమేగా. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. నా జీవిత యాత్రలో ప్రభువా స్తోత్రం. పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో ముందున్న సంతోషము తాళచి నిందలను సాగించి, ముందున్న సంతోషము తాళచి నిందలను సాగించి, నీ సిలువను మోయుటకై నీ కృప నాకియ్యుము. నీ సిలువను మోయుటకై నీ కృప నాకియ్యుము. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనకు అమూల్యములైన వాగ్దానములు, అత్యధికములైన వాగ్దానములు. ఎందుకు ఈ వాగ్దానములు? ప్రభు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కృపాకాలంలో ఆయన కొరకు నిశ్చయముగా నువ్వు మరణించదు. ఆ మరణమును నిరర్థకం చేసి ఆ ఒక్కని విధేయత వలన మనకు ఈ వాగ్దానాలన్నీ స్వతంత్రింప చేయబడినట్లుగా, మనము నీతిమంతులుగా, మనం పరిశుద్ధులంగా, మనం యేసు వంటి సంపూర్ణ పరిశుద్ధత, సమానమైన సంపూర్ణతను పొందుకొని ఆ నిత్య విశ్రాంతి అయిన నూతన యెరూషలేము సియోనులో నిత్యానిత్యము నిత్యానందముతో మనము ప్రభుతో ఆనందించడం కొరకు 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభు మనల్ని పాత నిబంధన భక్తులకు, పరిశుద్ధులకు మాదిరిగా వారిలో పరిపూర్ణతను కలగచేయుటకు మనము తెలుసుకొని ఉన్న, కలిగి ఉన్న, మనలో ఉన్న ఆ మాదిరిని వాళ్ళు నేర్చుకున్నట్లుగా ప్రభు మనల్ని 1000 ఏళ్ల పరిపాలనలో ఏలుబడిలో నిలబెట్టబోతున్నాడు. ఓ నిత్యత్వములో, నూతన యెరూషలేము నిత్య సియోనులో, దేవుని యొక్క ఓ జీవం కలిగిన పట్టణములో మనము అనేకమైన వాగ్దానములను మనం స్వతంత్రించుకోపోతున్నాం. జయించిన వారికి సింహాసనం ఉన్నది. జయించిన వారిని ఆలయంలో ఒక స్తంభముగా, జయించిన వారికి ఒక కొత్త పేరు ఉన్నది. జయించిన వారిని ఓ మరుగైన మన్నాతో ప్రభు జయించిన వారికి అక్కడ జీతం ఉన్నది, ప్రతిఫలం ఉన్నది, కిరీటములు ఉన్నవే.
హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు మనల్ని సిద్ధపరిచినట్లుగా ప్రభువుకు మనం అప్పగించుకుందాం. హల్లెలూయా స్తోత్రం. మన మధ్య ఉన్న కరుణ కుమారి ప్రార్థన చేస్తుంది. స్తోత్రం ప్రభువా, మహాశక్తిమంతుడా, మీ వాగ్దానములన్నీ నిశ్చయములై ఉన్నామని మీరు మరొకసారి మా మనసును నూతనపరిచి మాతో మాట్లాడి ఉన్నారు. మమ్మల్ని ఈ కృపాకాలంలో ఉన్న వాగ్దానములు స్వతంత్రింప చేసుకునే దాని కొరకు మరొకసారి మాతో మాట్లాడిన వాక్కుల కొరకు స్తోత్రం. నిత్య జీవన గురించిన వాగ్దానమును, విశ్రాంతిని పొందుకునేట్లుగా మా ప్రాణమును సిద్ధపరిచే వాగ్దానము, పరిశుద్ధాత్మను గురించిన తొలకరి కడవర వర్షమును గురించిన, అభిషేకమును గురించిన వాగ్దానమును అయినా అయా స్తోత్రం అయ్యా. స్వస్థతను, రెక్కల నీళ్ళు ఆరోగ్యం పొందుకునేట్లుగా మా శరీరమునకు, ఆత్మకును స్వస్థతను పొందుకునే వాగ్దానము, నిత్య విశ్రాంతిని పొందుకునే వాగ్దానములు మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. మమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నారు ప్రభువా. మమ్మల్ని మీ పోలికగా మార్చుతున్నారు. మీ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను మాలో రూపిస్తున్నారు. మీ కృపగల స్థలకు మమ్మల్ని, బిడ్డల కుటుంబములను, పరిచర్యలను సమర్పిస్తే యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం చెబుదాము. స్తోత్రం 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 స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపయు, తండ్రిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సముఖము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమైన రాకడ పర్యంతం తోడే నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం. యేసు ప్రభు.